ఈరోజు ముఖ్యంగా జూనియర్ కళాశాలలో కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, ఎందుకంటే మీరందరూ కూడా మొన్నటి వరకు కూడా పాఠశాల విద్యను అభ్యసించినటువంటి వారు. ఈరోజు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతున్నటువంటి విద్యార్థి లోకం ఈ స్టెప్, ఇంటర్ స్టెప్ అనేది చాలా కీలకమైనది. మరి దీన్ని గమనించినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇంటర్ విద్యార్థులు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రధానంగా ఇంటర్ విద్య అయిపోయిన తర్వాత మరి ఉన్నత స్థాయి విద్యల్ని అందుకునే విధంగా మీకు తెలంగాణ కాదు నీటు స్టెప్ ఏర్పాటు చేసేదే ఈ ఇంటర్లో కూడా. మరి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రోత్సహించడం, నీట్ ఎగ్జామినేషన్ అనేది లీకేజీ తోటి ఎంతో మంది విద్యార్థులు కూడా మరి కొన్ని సంవత్సరాలు కూడా కఠినంగా శ్రమించి వాళ్ళు వారి సమయాన్ని, వారి యొక్క ఆర్థిక వనరులను కూడా ఉపయోగించుకొని కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థి లోకాన్ని ఈ నీట్ లీకేజీ ద్వారా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా మొన్న నీటిని కోల్పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు చాలా మంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా గర్ల్స్ చాలా మటుకు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్నటువంటి సమస్యల్ని కూడా ప్రభుత్వాలకు తెలియాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ ఛాత్రునికి కూర్చు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని విద్యార్థులు కూడా ఉపయోగించుకోవాలి. దయచేసి మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా మేడం చైర్పర్సన్ గారు, జిల్లా అధ్యక్షులు నందయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా కూడా స్టూడెంట్స్ మీకు ఉన్నటువంటి సమస్యలు చెప్పొచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2004 కాంగ్రెస్ పార్టీ విద్యాసంఘం అధ్యక్షుడు సోదరుడు భార్గవ్ గారు వేదికపైకి రావాల్సి, ఎందుకంటే మేము కూడా మా గురుగారు రాయంద్రనే మాకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవానికి విద్య అభ్యసించాలి అంటే జగిత్యాలలో కూడా 3 కాలేజీలు ఉండే ప్రైవేట్ కాలేజ్. ఒకటి చాలా బడుగు బలహీన వర్గాల పిల్లలకు ముఖ్యంగా మనం చూసుకునేది ప్రభుత్వ కళాశాల, దాని ద్వారా తర్వాత ఉన్నది శాంతి కాలేజ్, వాణి కాలేజ్, మళ్ళీ తప్పితే చైతన్య కాలేజ్. అటువంటి వేల మంది. మరి ఆ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 2004 సంవత్సరంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా వారు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా ఇంటర్ విద్యతో పాటుగా డిగ్రీ, పీజీ ఉన్నత చదువులందరికీ కూడా కలగాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పథకమే ఫీజు రియంబర్స్మెంట్ పథకం. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు నందన్న గారికి, ముఖ్య నాయకులకు, యూత్ లీడర్స్కి, కాలేజీ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశానికి వెన్నెముక యువత మన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం మొన్న సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ కానివ్వండి, నీట్ పరీక్ష లీకేజ్ల వ్యవహారంలో కానీ వారు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ఈ విద్యార్థి గర్జన కార్యక్రమం ద్వారా విద్యార్థులు మీరు కష్టపడి చదివి మీ డబ్బులు వెచ్చించి మీ యాజమాన్యాలు, మీ స్కూల్, మీ కాలేజ్ యాజమాన్యాలు మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి, మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు విద్య అందే విధంగా కృషి చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజ్ల ద్వారా మీ ఆశలు నీరు కార్చే విధంగా
ఈ పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. దానికోసం మీరు కూడా మీ సమస్యలని ఈ ప్రజాగణ గొంతుక ద్వారా వినిపించి మాతో పాటు మీ గొంతుకను కూడా వినిపించి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక. నేను గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకుని వచ్చిన నా స్వగ్రామం పులాస. నేను చదువుకునేటప్పుడు ఛాత్రం అంటే విద్యార్థులు. అప్పటిది చాలా సంవత్సరాలు అయిపోయింది, యాదమతిపోయి ఛాత్రోకి గోంజు విద్యార్థిని విద్యార్థుల గర్జన అంటే ఏదైతే రైతులు గర్జిస్తుండ్రో వడ్ల మొక్కల మీద అట్లాంటి సమస్యనే లేవనెత్తి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాన్ని తీసుకున్న మహోన్నతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే మన ప్రియమత నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పక తప్పదు. అందరూ రైతులే భారతదేశానికి వెన్నెముక అంటారు. గత 40 సంవత్సరాల క్రితము రైతులు పండించే పంట ఎకరానికి 20 క్వింటాలు ఉంటుండే. ఎప్పుడైతే వ్యవసాయం కాకుండా విద్యార్థులు చదువులో కూడా ముందుండి చదువులో కూడా ఆధునిక యంత్రాలను ఉపయోగించి ఆధునిక వ్యవసాయం పండించుట్ల ఇవాళ ఒక్కొక్క వ్యవసాయదారు కుటుంబానికి ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల వడ్లు కానీ 40 క్వింటాల మొక్కలు కానీ పండించే స్థాయికి తీసుకుపోయిన ఘనత భారతదేశ విద్యార్థులను చెప్పక తప్పదు. ఎందుకంటేనే ప్రపంచ దేశాలలో చాలా మనం చూస్తూ ఉంటాం. అమెరికా ఫాస్ట్ ఉంది, యూరోప్ ఫాస్ట్ ఉంది, కెనడా అన్నిటికంటే ఫాస్ట్ ఉన్నది భారతదేశం. భారతదేశంలో మన నైపుణ్యాన్ని గుర్తించక మనం వలస కాడ సెటిల్ అయి అక్కడికి పేరు తీసుకొస్తున్న అంతా దాదాపు అందరు ప్రముఖ కంపెనీల CEOs అందరూ కూడా భారతీయులని చెప్పక తప్పదు. మీరందరూ గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మైక్రో కానీ ఎవరే కానీ CEOలు అందరూ కూడా భారతదేశంలో జన్మించి వారు ఇంటర్మీడియట్ కానీ +3 అనే డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ MTech చేసి బయట దేశాల్లో స్థిరపడి వారు కల్పించిన సౌకర్యాల ఆధారంగా ఆధునిక సంస్థలను తయారు చేసి ఆ ఆధునిక సంస్థ ద్వారా ప్రయోగించి భారతదేశంలో కాకుండా వేరే దేశంలో నిలదొక్కుని భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసే గొప్ప వ్యక్తులు మన దగ్గర యువతులు విద్యార్థులను చెప్పక తప్పదు. భారతదేశంలో మన నిజంగా జరిగింది నీటి మీద. నీటి అంటే ఏంటంటే రాత్రి పవలు అన్నం తినగా కష్టపడి చదువుకుంటే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినా ఏ పని చెప్పినా అమ్మా నాన్న మేము ఆ పని చేయలేము, నీటి ప్రిపేర్ అవుతున్నా, CBSE ప్రిపేర్ అవుతున్న ఉద్దేశం కొద్దీ ఏకాంతంగా ఉండి అహర్నిశలు కష్టపడి చదువుకుంటే మొన్న జరిగేది మీ అందరికి తెలిసిన ముచ్చటే 22 లక్షల మంది జీవితాలతోటి తెలంగాణ మారింది భారతీయ జనతా పార్టీ. వారికి ఏంటంటే వాళ్ళకి ఒకటే వాళ్ళు పెట్టుకునేది వాళ్ళ సెంటిమెంట్, వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడాలా, ప్రభుత్వం ఆ కంట్రోల్ ఉండాలి. కానీ జీవితాలతో బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు 12 సంవత్సరాల క్రితం వాళ్ళు ప్రకటించండి భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి. 12 ఏళ్ళ ఆ లాస్ట్ 12 కోట్లు కాదు 1 కోటి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మనం చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, మనసు విరిగిపోతుంది. అది ఏం చేయాలి, MTech చదివినా ఏం చేయాలనే ఆలోచన పడుతున్నాం. అందరు ఏం చేస్తున్నారు ఈ మధ్యన బీటెక్ స్టూడెంట్ MTech స్టూడెంట్ వాళ్ళకున్న వాళ్ళ స్థాయి ఉన్న వ్యవసాయ యాంత్రికం మీద ఆధునిక వ్యవసాయం చేస్తే ఏ పద్ధతిలో మనము చూడగలుగుతాం ఉద్దేశం కొద్ది చాలా మంది వ్యవసాయానికి కూడా మారుతున్నారు. మీరందరూ సోషల్ మీడియా చూస్తున్నారు, పేపర్లు చూస్తున్నారు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పట్లేదు, ఏ ప్రభుత్వం కల్పించదు. కానీ చదువుకున్న వాళ్ళకు గుర్తింపునిచ్చి వాళ్ళ ప్రతిభకు విలువ ఇచ్చి ఆ విలువైన దాన్ని సాంకేతికంగా జోడించి అవకాశాలు కల్పించినట్టయితే వాళ్ళు వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో కానీ వెలుగు చూపి ఏదైతే విద్యార్థుల భవిష్యత్ అంటే చూపించే స్థాయిలో మన విద్యాలయాలు ఉన్నాయి. ఇవాళ పెద్దలంతా చెప్పారు జగిత్యాల్లో ఎంత అంటే అంత చదువు. రాజశేఖర్ రెడ్డి రాకముందు
ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేకపోతే చదువు చాలా తక్కువ మంది చదువుకున్నారు. రాజశేఖర్ రెడ్డి 2004 ముఖ్యమంత్రి అయినాక ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఇంటికి ఒక ఇంజనీరింగ్ ఉన్నారు. ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో అయితే 4 నుంచి 3, 5 కానీ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. నా కులాసర గ్రామం పెద్ద అయినట్టు మా దగ్గర 10 నుంచి 20 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. అట్లాంటి అవకాశం కల్పించిన గొప్ప కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విద్యలు జరుగుతున్న భారతదేశ చరిత్ర జరుగుతున్నదని ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద గొంతెత్తి మనం ప్రశ్నించే గర్జన, ప్రశ్నించే అర్హత మనందరికీ ఉన్నదని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటున్నాం.